ఊర్మిళ ఏం చేస్తున్నావు? మరి నేనేం చేయగలను రాణి గారు? ఎవరు నా మనసులోని బాధని అర్థం చేసుకోరు. మా అన్నయ్యకి నేను ఎలా చెప్పగలను నేను రోజు చస్తూ బ్రతుకుతున్నానని? నా విషయంలో మా అన్నయ్య నాకు సర్వస్వం. ఎంత పనైనా చేస్తాడు నా కోసం. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవడం లేదు, నా సంతోషం ఎందులో ఉందని. వాళ్ళకి నేను ఇంకా చిన్నపిల్లనే, మంచి చెడు ఏమీ తెలియదు అనుకుంటున్నారు. కానీ నా మనసుకు తెలుసు, నా సంతోషం కేవలం కార్తీక్తోనే ముడిపడి ఉందని. నేను తనని ప్రేమిస్తున్నాను. వారు రాకుమారుడు కాదు, నిజమే. వారొక మామూలు వ్యక్తి. వారికి ఆస్తులు ధనము వంటివి లేవు. స్వర్ణమహల్లో నివాసం ఉండరు. కానీ బంగారం లాంటి మనసుంది. వారు నన్ను మనసారా ప్రేమిస్తున్నారు. నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. కానీ మా అన్నయ్య ఒక్క విషయం ముఖ్యమని చెప్తూ ఉంటారు. వారు రాకుమారుడు కాదట. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నారు. కార్తీకే జీవితం నాకు. ఎవరైనా తమ జీవితానికి దూరమై ఎలా బ్రతకగలరు చెప్పండి? అంతే. ఇదే నా సమస్య. నీకిప్పుడు జరుగుతున్నదంతా కొత్త విషయం ఏం కాదు. ఎప్పటినుంచో ఇదేగా జరుగుతోంది. ఈ లోకం ప్రేమని అర్థం చేసుకోలేదు, అలాగే ఈ లోకాన్ని ప్రేమ అర్థం చేసుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వే గెలుస్తావు. ప్రేమకి అంతస్తుకి ఏ సంబంధం లేదు. నేను రాజకుమారిని కాదు. అయినప్పటికీ రాణా గారు, వారి కుటుంబంలోని వారు నన్ను పూర్తిగా స్వీకరించారు. అందరికీ మీలాంటి అదృష్టం ఉండదు కదా రాణి గాయత్రి గారు. రాణి గారు కాదు, గాయత్రి. అయినా అదృష్టం దేవుంది ఊర్మిళ, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అయినా సులభంగా అన్నీ మన చేతికి అందం. నాకు కూడా వారి ప్రేమ అంత సులభంగా లభించలేదు. మీ విషయంలో కార్తీక్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రాణా గారైతే ముందు నన్ను ద్వేషించేవారు. అయినప్పటికీ నేను ఓటమిని ఒప్పుకోలేదు. ప్రేమ కోసం నేను జీవితంతో పోరాడి దాన్ని పొందాను. అలాగే నువ్వు కూడా అలాగే సాధించుకోవాలి రాజకుమారి ఊర్మిళ. రాకుమారి ఊర్మిళ కాదు, ఉర్మి. అయితే ఇప్పుడు నాకంత ధైర్యం లేదు గాయత్రి. ముందు నువ్వు నాతో పాటురా. నీ సమస్యలన్నింటికీ నేను పరిష్కారం చెప్తాను. రా. కార్తీక్, కార్తీక్, మీరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మీకు తెలుసు కదా మా అన్నయ్యల సంగతి. నన్ను చంపేస్తారా? కానీ నిన్ను చూడకుండా బతకడం కంటే చూస్తూ చనిపోవడం మంచిది. అయితే మన కథ ఇలాగే పూర్తవుతుందా? లేదు ఉర్మి, కథ ఎప్పటికీ పూర్తి కాదు. ప్రతి మలుపులోనూ ఉంటుంది ఓ కొత్త ఆరంభం. మనం కూడా కొత్తగా ఆరంభిద్దాం. కానీ మనం పట్టుబడితేనో? ఓడిపోతామన్న భయంతో గెలిచే ప్రయత్నం మానకూడదు ఊర్మిళ. మహల్లోకొచ్చి మా అతిథిని అపహరించుకు వెళ్ళేటంత ధైర్యం నీకెలా వచ్చింది? ఆగండి రాణా గారు. ఈ అబ్బాయి ఊర్మిళని అపహరించలేదు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీరు వీళ్ళని విడదీయకూడదు.
ప్రేమ దొంగచాటుగా జరిగేది కాదు. ఒకవేళ నిజంగానే ఈ కుర్రవాడు ఊర్మిళని ప్రేమిస్తూ ఉంటే అప్పుడు అతను వెళ్ళి వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడాలి కదా. ఊర్మి వాళ్ళ అన్నయ్యల దగ్గరే ఉండాలి. వాళ్ళు తన గురించి కంగారు పడుతూ ఉంటారు. పదండి మాతో. రాణా గారు, కంగారు నా కోసం కాదు, తమ దర్పం కోసం, గౌరవం కోసం కంగారు పడుతున్నారు. వాళ్ళు నన్ను ఒక రాజుకి రెండో భార్యను చేయాలనుకుంటున్నారు. మా ప్రేమను వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు. కారణం కార్తీక్ రాకుమారుడు కాదు, వాళ్ళు నా కోసం తెచ్చిన సంబంధం నాకేమాత్రం ఇష్టం లేదు. దానికి నేను సరే అనడం కంటే చచ్చిపోవడం మంచిదంటాను. ఊర్మి, మేం మీకు పెద్దన్నయ్య వంటి వారం. మేం మీ అన్నయ్యలతో మాట్లాడతాం. కానీ పారిపోవడం ఇది సమస్యకు పరిష్కారం కానే కాదు. రాణా గారు, వీరి కళ్ళల్లో ఉన్న భయాన్ని చూడండి. మీరు వీళ్ళని వీళ్ళన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళకూడదు. రాణా గారు, అలా మీరు తీసుకెళ్లాలంటే మీరు నన్ను తీసుకెళ్ళండి, మా ఊర్మిళని కాదు. మీకు తెలియదండి వాళ్ళు ఊర్మిళని ఏం చేస్తారు. ఒకవేళ నేను చనిపోయినా ఏం పర్లేదు. ఊర్మిళ మీ దగ్గర క్షేమంగా ఉందని కనీసం మనశ్శాంతి అయినా దక్కుతుంది. దమ్మిడికి కొరగాని ఆ కుర్రాడితో పారిపోయి ఊర్మి మన పరువు గంగలో కలిపింది. వాళ్ళెక్కడ కనిపించినా సరే అక్కడే దాన్ని నరికి పోగులు పెట్టు. తను ప్రాణాలతో తప్పించుకోకూడదు. వెళ్ళు. చూస్తున్నారుగా మీరు వీళ్ళకి సహాయం చేయాలి రాణా గారు. వారు రాణాగారు. ఇది రాణాగారి బగ్గి కనుక వారిద్దరూ ఈ బగ్గిలోనే ఉండాలి. ఇంకా వేగంగా తోలు బాబు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?